నా పేరు నరసింహ అండి. ఇందులో ఎస్ఐ రోల్ చేశానండి. మన డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారు పల్లా అండ్ నాగార్జున పల్లా గారు, వీళ్ళిద్దరు బ్రదర్సు. వాళ్ళ ప్రొడ్యూసర్స్. ఆయన నాగార్జున గారు హీరో. చాలా బాగా చేశారండి. అసలు ఆయనే డైరెక్టరు, ఆయనే కెమెరామెన్ కాబట్టి టేకింగ్స్ చాలా బాగా వచ్చినాయండి. ఈ 10 ఏళ్లలో నేను చూసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అనమాట. ఇంకో 10 ఏళ్ళు కూడా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చిందండి సినిమా. ఆ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది టేకింగ్స్ అవిని ఎంత పర్ఫెక్ట్గా న్యాచురల్గా. అది యాక్షన్ అన్నట్టు లేదండి. విలేజ్లో ఎలా జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది సార్. అలా నా పేరు వచ్చి జ్యోతి ఎడుగూరి. నేను ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఆర్టిస్టే అండి. అయినా కూడా నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా, ఏ ఆర్టిస్ట్ అయినా ఇలాంటి రోల్ ఒకటి చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేలాగా నాకు మన డైరెక్టర్ గారు అనిల్ కుమార్ పల్లా గారు నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ వాళ్ళ టీం అందరూ కూడా నాకు సార్కి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు. కామేష్ గారు, ప్రశాంత్, మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాకు ప్రపోజల్ ఇచ్చి సార్ వాళ్ళని మీట్ చెప్పి నాకు ఇంత మంచి క్యారెక్టర్ రావడానికి అవకాశమైన మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మన హీరో గురించి కానీ మన హీరోయిన్స్ వాళ్ళ గురించి కానీ చెప్పాలంటే వీఆర్ వెరీ ఫ్యామిలీలా ఉన్నాం లొకేషన్లో. సార్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి బ్రదర్స్ కూడా ఉంటారా అనిపించింది మీ ఫ్యామిలీని చూసిన తర్వాత. అంత సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఆ ఊర్లో కూడా ఇప్పటికీ ఎలా ఉన్నారని మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంత మంచి ఊరు, అంత మంచి వాతావరణంలో మాకు వెళ్ళి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నా క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. ట్రైలర్ చూసాం కదా ఎంత బాగుందో. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మా సినిమాని బిగ్ హిట్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి మొత్తం టోటల్గా అనిల్నే అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నిజంగా అతని ప్లానింగు, అతని బడ్జెట్ నిజంగా కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైంలో, అనుకున్న సమయానికి అన్నీ కంప్లీట్ చేశారు. సింగిల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు, చివరి దాకా కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు. అందరినీ ఇండస్ట్రీలో ఉన్న తనకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ చక్కగా వాళ్ళతోటి చక్కగా చేసుకుని ఒక టీం వర్క్ చేశారు. చాలా లో బడ్జెట్, చక్కటి కథ దాన్ని చేసుకున్నారు. ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏదైతే ఎంటర్టైన్మెంట్లో కావాల్సి ఉన్నాయో, మార్కెటింగ్ సినిమా మార్కెట్కి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ సినిమా కథ రాసుకున్నారు. అదొకటి బాగా నచ్చింది నాకు. 2, ప్లానింగ్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సినిమాలు చాలా వస్తున్నాయి. మనకు తెలుసు మన తెలుగు వాళ్ళు సినిమా అంటే ఎంత పడి చచ్చిపోతారో. సినిమా సక్సెస్ రేటు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వారానికి 60 డజన్ తక్కువ కాకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి శుక్రవారం కూడా. అంత ఇదిగా ఉన్న ఒకప్పుడు మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు సంవత్సరం అంతా కలిపి ఒక 60 సినిమాలు రిలీజ్ అయితే ఈవేళ నెలలోనే 60 సినిమాలు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. సక్సెస్ రేట్ మాట ఎలా ఉన్నా సినిమాలు తీయడం మాత్రం ఎవ్వరూ ఆగట్లేదు. అది మన తెలుగు వాళ్ళ సినిమా పట్ల ఉన్న ఆసక్తి, ఉత్సాహం. నిజంగా అది ఆ విషయంలో తెలుగు వాళ్ళు మించిన వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది నాకు. అది ఈ సినిమా చేస్తున్నప్పుడు తన మొదటి సినిమా ఇండస్ట్రీలో అనిల్ చాలా కాలం నుంచి ఉన్నాడు. కెమెరామ్యాన్గా పనిచేశాడు, మరొక చేశాడు. చేస్తూ ఫస్ట్ బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసి బ్రహ్మానంద రెడ్డి గారి ప్రొడ్యూసర్గా బైలంపూడి అనే సినిమా తీశారు. అది కూడా కరెక్ట్ టైంకి కంప్లీట్ చేశారు. థియేటర్లు బ్రహ్మాండంగా పడ్డాయి. మళ్ళీ రెండో సినిమాగా ఈ రోలుగుంట సూర్య అనే టాపిక్ని ఎత్తుకున్నారు. ఆ టాపిక్ ఎత్తుకుని రోలుగుంట సూర్యని తన తమ్ముడిని హీరోగా పెట్టుకుని తన కుటుంబ సభ్యులందరితో కలిసి కుటుంబ సభ్యుల్ని నిర్మాతగా చేసుకుని ఈ సినిమా కరెక్ట్ టైం కంప్లీట్ చేశారు. సినిమా టైటిల్ కూడా నిన్ననే మాట్లాడుకున్నాం మేము. సినిమా టైటిల్ క్యాచీగా ఉండాలి. అదొకటి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదేదో టైటిల్స్ పెట్టేసి తర్వాత జనాల్లోకి వెళ్ళక సినిమాకి లైఫ్ తక్కువ అండి. ఇప్పుడు ఇంతకుముందంటే వారాల పోస్టులు, 50 రోజుల పోస్టులు, 75 రోజుల పోస్టులు, 100 రోజుల పోస్టులు పడి ఇప్పుడు అదేం లేదు. 1 రోజు, 2 రోజు, 3 రోజు తేలిపోతుంది అంతే. మనకి 1 రోజులోనే మన జనాల్లోకి వెళ్ళాలి ఈ మన టైటిల్.
అలాంటి క్యాచీగా ఉన్న టైటిల్ తోటి అనిల్ కుమార్ చక్కగా ఈ సినిమాని రోలుగుంట సూర్య అనే పేరుతోటి చక్కగా చేశాడు. పూర్తి గ్రామీణ వాతావరణంలో, పూర్తి అవుట్డోర్లో, చక్కటి తనే కెమెరామెన్ కావడంతో చక్కటి ఫ్రేములతో, చక్కటి లొకేషన్లో, ఒకే చోట అన్ని లొకేషన్లు ఉండేలా చూసుకుని ఈ సినిమా చేసుకున్నారండి. మరి నిజంగా దానికి అభినందన. మీరు అందరూ కూడా ఆదరించాలి. తెలుగు వాళ్ళందరికీ కూడా మరి మంచి ఇలాంటి సినిమాకి మంచి మార్కెట్ ఉంటే, ఇటీవల కాలంలో చిన్న సినిమాలు మాత్రం పర్ఫెక్ట్గా మంచి క్యాచ్ అవుతున్నాయి. జనాలకి చిన్న సినిమాల పట్ల మోజు కూడా చూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఆ విషయంలో తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకి దారి లేదు అనే పరిస్థితిలో చిన్న సినిమాలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సహస్ర వందనాలు సమర్పించుకుంటూ మరి మీ అందరికీ సెలవు తీసుకుంటూ మీ మహర్షి రమణ. నేను మీ గీత రచయిత రామారావు మాతుమూరు. రోలుగుంట సూరి పల్లెల్లో జరిగే పగ ప్రతీకారాలతో పాటు ప్రేమ కూడా ఉంటుందని నిరూపించే చిత్రం. ఈ చిత్రంలో అసలు నేను చాలా పాటలు రాశాను. ఈ చిత్రంలో ఒకటే పాట రాశా. అంటే ఎన్ని పాటలు రాసినా అన్నీ బాగుంటాయని అది మన నమ్మకం. అది కొన్ని చేరువవుతాయి ప్రేక్షకులకి, కొంతమందికి నచ్చొచ్చు నచ్చపోవచ్చు. కానీ ఇద్దరు ఒకే ఒక పాట అంటే ఎంత బాగుండాలి. ఆ ఒక్క పాట కూడా చాలా బాగుంది. అందరికి నిదర్శనం ఏంటంటే అది ఈ పాటని విడుదల చేసిన అనూప్ రూపిన్స్ గారు మెచ్చుకున్నారు. అలాగే ఆస్కార్ గ్రహీత శ్రీ చంద్రబోస్ గారు దగ్గరుండి మెచ్చుకోవడంతో పాటు అభినందించారు, ప్రశంసించారు కూడా. అంత చక్కగా వచ్చిన పాట ఇది. ప్రణయ విరాహ గీతం. ఈ పాట అంత చక్కని సన్నివేశం బాగుంది కనుక పాట కూడా అంత చక్కగా వచ్చింది. దీనికి అద్భుతమైన బాణీ సమకూర్చారు సుభాష్ గారు. దానికి మంచి గానం జోడైంది, ప్రంతి గారు పాడారు. అలాగే మనం మీ వీడిలో విందిగా ఉంటే సరిపోదు పాట, దాన్ని చూడడానికి కనువింది కావాలి కదా. అంత చక్కగా ఆ పల్లెటూరు వాతావరణాన్ని, వాళ్ళ భావోద్వేగాల్ని చాలా చక్కగా కనువిందుకు చూపించింది ఎవరంటే అనిల్ కుమార్ గారు. అలాగే నాగార్జున గారు, తర్వాత ఆదిరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఎంత చక్కగా అభినయించారంటే అది మనం చూస్తే అర్థమవుతుంది అనమాట. అలాగే ఆడియోతో పాటు విజయ్ కూడా, చిత్రం కూడా అదే రోలుగుంట సూరి విజయదారులు నడవాలని ఆశిస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనితో పాటు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. అది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లనే ఆస్కార్ గ్రహీత శ్రీ చంద్రబోస్ గారు, అట్లనే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, వీళ్ళతో పాటి ఒక మంచి డైరెక్టర్ శివ నిర్వాణి గారు. సార్ మీకు థ్యాంక్ యూ. శివ నిర్వాణి గారి బయట ఒకటి మిస్ అయింది, వేయలేకపోయాము. సార్ మీకు అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మా ఈ చిన్న సినిమాని ఒక బయటిమని అడిగితే కనుక కొంచెం కూడా సంకోచించకుండా మా ఈ సినిమాకి బయటిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. మా సినిమా టీం తరపున, మా రోలుగుంట సూరి టీం తరపున. మరి ఈ సినిమాకి వస్తే రోలుగుంట సూరి ఒక గొప్ప సందేశాత్మక చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను చూసిన తర్వాత మీరే చెప్తారు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మనం వినాలి. అది వినే ఓపిక లేకపోతే కనుక ఎటువంటి అనర్థాలు జరుగుతాయి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఎన్నో చూసింటాం, ఊర్లో కానీ, పక్క ఇంట్లో కానీ, ఎదురింట్లో కానీ, ఓవరాల్ స్టేట్ వైడ్ కూడా ఎన్నో చూసింటాం, వినింటాం. ఆడ ఆ మాట వినింటే కనుక ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అటువంటి మంచి మెసేజ్తో వస్తున్న ఈ సినిమా రోలుగుంట సూరి ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అట్లనే ఈ సినిమాకి గంగగోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కర్మపాలు అన్నట్టుగా ఒకటే ఒక పాట, గంగ గోగు పాలు అంత తీగా కమ్మగా ఉంటుంది ఈ పాట. థ్యాంక్ యూ. ఈ పాట విన్న తర్వాత మీరే చెప్తారు ఈ పాటలో ఉన్న మాధుర్యము, ఈ పాటలో ఉన్న అర్థాలు. అట్లనే ఈ సినిమాని కమిట్మెంట్, ఒక టైం అనుకొని ఆ టైంకు ఫినిష్ చేయడం మా డైరెక్టర్ ప్రతిభ అయితే, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు సమర్పించిన నిర్మాత గారు ఒకవైపు, దీనికోసం కష్టపడిన టీం, మా ఈ సినిమాలో నటించిన నటీనటీమణులు ఎంత ఇబ్బంది అయినా కూడా
బయటికి వెళ్లకుండా సినిమా అయిపోయేంత వరకు అక్కడే ఉండి సినిమాని కంప్లీట్ చేసిన ఈ టీం సభ్యులందరూ కృషి కలిసి ఈ రోళ్ళుగుంట సూరి ఈ నెల 14వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. దయచేసి మీడియా మిత్రులు, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు దీన్ని ఆదరించి మరింత ఎక్కువ పబ్లిక్కి చేరువయ్యేలా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రోహిత్. నేను ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ అవుట్ చేశాను. ఈ మూవీ కోసం చెప్పాలంటే క్లియర్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అనిల్ గారి గురించి చెప్తే సరిపోద్ది. ఏ షెడ్యూల్ అయితే అనుకున్నాం ఇన్ టైంలో కంప్లీట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రతిదీ అనమాట. అంటే మా టీం అంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ ఊర్లో వీళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బ్రో థ్యాంక్ యూ నాగు. ఆయన కూడా మాకు మంచి కమిటెడ్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇవి చేశారు. ఇవి అంటే మా యూనిట్ వల్ల. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. సక్సెస్ మీట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. రోలుగుంట సూరి మూవీ ఇదొక విలేజ్ బ్యాక్డ్రాప్. ఈ స్టోరీ డైరెక్ట్ చేసింది అనిల్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ సౌమి చాందీ గారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా చాలా అసలు కష్టంతో కాకుండా ఇష్టపడి చేశారు అందరూ. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం నిద్రపోకుండా వర్క్ చేసి చాలా విజయవంతం చేశారు. ఇప్పుడే చూశారు మీరంతా, ట్రైలర్ చూశారు, లిరికల్ సాంగ్ చూశారు. అదంతా ఆర్టిస్టులు అండ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్తోనే ఇవన్నీ ఈరోజు ఇక్కడ నించున్నానంటే అదంతా బికాస్ డైరెక్టర్ అండ్ టెక్నికల్ టీమ్ అందరూ వీళ్ళంతా సపోర్ట్తో నేను ఈరోజు మీ ముందు వచ్చి మాట్లాడుతానంటే వీళ్ళంతా నాకు ఇచ్చిన సపోర్టు, ఎంకరేజ్మెంట్తో నేను ఇదంతా చేయగలిగాను. బేసిక్గా నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నేషనల్ మెడలిస్ట్. నాకు ఈ ఫీల్డ్కి ఏ సంబంధం లేదు. కానీ మా అన్నయ్య ఒక మాట చెప్పారు, నువ్వు ఈ మూవీలో చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడం జరిగింది. దెన్ నేను మూవీలో చేయడం జరిగింది. మా అన్నయ్యకి థ్యాంక్ యూ, అనిల్ కుమార్ గారికి థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం టీమ్కి, అలాగే టెక్నికల్ టీమ్కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నవంబర్ 14th మీరందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి ప్లీజ్. ఎంతో ఇష్టపడి చేశాం కాబట్టి మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. చూసి మీ యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రోలుగుంట సూరి దీని స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్లో నాకు సపోర్ట్ చేసిన మా రైటర్ సాయి గారికి కానీ ఫస్ట్, తర్వాత మా ఇంకా మిగతా నటీనటులు వీళ్ళందరి కోసం చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ మా జ్యోతి గారు చాలా మంచిగా యాక్ట్ చేశారండి. అలాగే మా రమణ గారు, నెక్స్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు. నేను ఫస్ట్ డైరెక్టర్ అవ్వడానికి కారణమే ఆయనండి. బైలింపూడి అనే సినిమాకి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఆయన. ఇచ్చిన తర్వాత సినిమా చేసాం, బాగా వచ్చింది, హిందీలో కూడా వెళ్ళింది, అంత హ్యాపీ. మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆ విలన్ క్యారెక్టర్కి ఆయన సరిపోతారనిపించి మళ్ళీ ఆయనే పెట్టుకోవడం జరిగింది. బ్రహ్మానంద రెడ్డి గారికి థ్యాంక్స్ సార్ మీకు. అలాగే ఇంకా వర్షం నుంచి వస్తే రవి గారు కానిస్టేబుల్ ఎస్ఏ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారండి, ఆయనకు కూడా థ్యాంక్స్. మా రామారావు గారు ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉందండి, ఆ ఒక సాంగ్ కూడా అద్భుతంగా రాశారు ఆయన. చూశారు ఫస్ట్ చెప్పా థీమ్ ఇలా ఉండాలంటే ఉన్నది ఒక సాంగ్ అండి, నాకు టైం ఏమండి మంచిగా రాస్తానని చెప్పి చాలా బాగా రాశారండి. రామారావు గారికి థ్యాంక్స్ సార్. అలాగే రోహిత్ ఒక లీడ్లో ఒక క్యారెక్టర్ చేశాడు, మంచి క్యారెక్టర్. రోహిత్ కూడా థ్యాంక్స్ రోహిత్. ఇప్పుడు టెక్నికల్ టీంకి వస్తే ఫస్ట్ డిఓపి. బేసిక్గా నేనే డిఓపిని. ఈ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఒక ఇద్దరు అవసరం పడింది. అంటే 3 కెమెరాలు హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒక కెమెరా నేను హ్యాండిల్ చేస్తూ 2 కెమెరాలు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అందులో రమణ బాగా చేశాడు. రమణ డిఓపి చేసి బాగా చేశాడు, బాగా సపోర్ట్ చేశాడు. రమణ కూడా నీకు థ్యాంక్స్ రమణ. ఈరోజు రాలేదు ఇక్కడికి అతను, ఎందుకంటే వేరే షూట్ ఉంది, ఆయన షెడ్యూల్ బిజీ వాళ్ళు రాలేకపోయాడు. నెక్స్ట్ సెకండ్ డిఓపి చేసింది రాజు కేశవ, బాగా సపోర్ట్ చేశాడు, అతను కూడా బాగా చేశాడు. రాజు కేశవ ఎక్కడే ఉన్నాడు, ఆ లైన్లో కూర్చున్నాడు. రాజు నీకు కూడా థ్యాంక్స్. అలాగే మా డైరెక్షన్ టీము కో డైరెక్టర్కి కానీ, సుభాష్ ఆనంద్కి కానీ, కిషోర్కి కానీ, సాగర్ కానీ, ఇంకొక పేరేంటి ప్రశాంత్ నీకు కూడా థ్యాంక్స్ ప్రశాంత్, రాలేదు తిరుపతిలో ఉన్నాడు. అలాగే మెయిన్ టెక్నీషియన్కి వస్తే ఫస్ట్ మా రైటర్ నుంచి వస్తామండి. మా రైటర్ బేసిక్గా మహమ్మద్ సాయి, నా బెస్ట్ ఫ్రెండ్ అతను. మీ ఇద్దరం కూడా ఒక లైన్ అనుకున్న తర్వాత నాతో కూర్చొని, నేను అవుట్లైన్ అనుకున్న తర్వాత ఇద్దరం కూర్చొని చేసాం వర్క్. అది
బాగా అతను డైలాగులు కూడా బాగా రాశాడు. ఈ కథ మొత్తం ఫస్ట్ నుంచి నేనే చేసింది. అతను డైలాగ్స్ బాగా రాశాడండి. సాయికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ అండి. సుభాష్ ఆనంద్ కూడా థ్యాంక్స్. ఒకే సాంగ్ ఉంది, ఒక సాంగ్ చేసింది బాగా చేశాడు ఆయన. తర్వాత ఆర్ఆర్ టైంకి వచ్చేసరికి ఆయన కొంచెం బిజీగా ఉండడం, రెండు మూడు సినిమాలు ఉండడంలో కొంచెం ఇదైతే సందీప్ చక్రవర్తిని పెట్టడం జరిగింది ఆర్ఆర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సందీప్ చక్రవర్తి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. తిరుపతిలో లేరంట ఆయన, అందుకే రాలేపారు ఆయనకు కూడా థ్యాంక్స్ అండి. అలాగే మా ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు. ఈ సినిమాకి ఆవుల వెంకటేష్ గారు ఎడిటింగ్ అండి. ఎడిటింగ్తో పాటు స్క్రీన్ ప్లే సైడ్ కూడా బాగా ఆయన మాకు సపోర్ట్ చేసి అడిషనల్ స్క్రీన్ ప్లే చేశాడండి. అలాగే ఆవుల వెంకటేష్ గారు మీకు కూడా థ్యాంక్స్ సార్ మీకు. ఓకే, ఇప్పుడు లొకేషన్ స్పాట్కి వస్తే మేము రోలుగుంట అనే కథని ఒక విలేజ్లో చేయాల్సి వచ్చింది. అది తాళ్ళపాలెం, నర్సింగ్పల్లి, తాళ్ళపాలెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేసాం. అక్కడ కోన నాగేశ్వరరావు గారు ఆ ఊరు సర్పంచ్, నర్సింగ్పల్లి సర్పంచ్ అండి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చాడు. లొకేషన్ చూసినట్టే ఆ గుడిసెల కోసం మొత్తం ఎతుకుతున్నాం. మొత్తం ఉత్తరాంధ్ర అంతా ఎతికాం, ఎక్కడ దొరకలా. ఏంటంటే హీరో క్యారెక్టర్ ఒక పందులు కాసుకున్న ఒక బ్యాక్గ్రాప్ కావాలి. ఆ కంటెంట్ కోసం ఎతుకుతుంటే ఆ ఏరియాలో దొరికింది, కనిపించే ఒక 50 గుడిసెలు ఉంటాయి. గుడిసెలు బాగున్నాయి, పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, ఎలా చేయాలి షూటింగ్ అనుకున్నాం. ఆ టైంలో పేషెంట్ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే లేదంటే సినిమా అంటే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్, నేను 100% మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆ గుడిసెలతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి అక్కడే చేసాం. 40 days చేసాం షూటింగ్, కంటిన్యూ ఒకే షెడ్యూల్లో చేసాం. చాలా అద్భుతంగా ఆ ప్రెసిడెంట్ గారికి థ్యాంక్స్, అక్కడ ఉన్న మాస్టర్ గారికి కానీ ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరున కొన్ని పేర్లు మర్చిపోతాం కాబట్టి పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ప్రతిరోజు మాతో ఉండి వినంటుండి మాకు బాగా సపోర్ట్ ఇచ్చి బాగా చేశారండి. నర్సింపల్లి గ్రామ ప్రజలందరికీ థ్యాంక్స్. అలాగే మా ఆ పక్కన తాళపాలెం కావచ్చు, హెచ్ఆర్ల ప్రెసిడెంట్ గారు మా ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్కి ఆల్ హౌస్ ఇచ్చారండి. ఆ హెచ్ఆర్ల ప్రెసిడెంట్ గారు కూడా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రోలుగుంట సూరి. ఈ సినిమా కథాంశం కోసం వస్తే రా కంటెంట్ అండి. ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రాప్లో రాగా చేసాం, రియలిస్టిక్గా ఉంటాయి. ఆడియన్స్కి 100% కనెక్ట్ అవుద్దని 100% నేను నమ్ముతున్నా. ఈ సినిమాని చూసి ఆదరించి మా సినిమా థియేటర్లో బాగా ఆడిస్తారని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా November 14th వస్తుందండి. 100% అందరూ థియేటర్కి వెళ్ళి వాష్ చేసి మీ ప్రజల బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఇస్తారని ఫస్ట్ మేము రాజేంద్ర ప్రసాద్ గారిని అడగడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు బాగా సపోర్ట్ చేసి మా ఫస్ట్ పోస్టర్ లాంచ్ ఆయన చేశారండి. తర్వాత మా బ్రదర్ ఏం చేశారంటే వైజాగ్లో మా మినిస్టర్లు కానీ అందరూ కానీ అక్కడ ఒక పర్సన్ ద్వారా వెళ్ళడం జరిగింది. ఏంట్రా అంటే ఇన్ని పోస్టర్లు ఎలాగవుద్దని చెప్పేసి ఒక 6-7 పోస్టర్లు అనుకున్నామండి. పోస్టర్ 1, పోస్టర్ 2, పోస్టర్ 3, పోస్టర్ 4 అలా మొత్తం మినిస్టర్లతో అందరితో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ అయ్యన్నపాత్రుడు కానీ గంటా శ్రీనివాసరావు గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారు, సబ్బవరం పెందుర్తి నియోజకవర్గం పంచకాల రమేష్ బాబు గారు, నెక్స్ట్ గండి బాబుజీ గారు, మన భరత్ గారు, బాలకృష్ణ చెన్నెల్ గారు భరత్ గారు కూడా ట్రైలర్ చూసి బాగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ మన నర్సీపట్నం స్పీకర్గా చేస్తున్న అయ్యన్నపాత్రి గారు, ఆయన చూసిన తర్వాత చాలా బ్లెస్సింగ్ ఇచ్చి కూర్చోబెట్టి టీ తాగిపించి మరీ చేశారు. ఆయనకు కూడా థ్యాంక్స్. పేరున ఈ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే చంద్రబోస్ గారు, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు చూశారు, ట్రైలర్ చూసి చాలా బాగుంది, ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు. నెక్స్ట్ శివ నిర్వాణ, ఆయన బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. శివ నిర్వాణ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ అనూప్ రూబెన్స్, ఆయన కూడా లిరికల్ సాంగ్ ఆయన చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. ఆయనకు కూడా థ్యాంక్స్ సార్. మీకు కూడా అందరికీ పేరున థ్యాంక్స్ అండి. ఫుల్ సపోర్ట్ జోస్గా. ఈరోజు నిజంగా ఇంత పబ్లిసిటీ ఇంత ఫాస్ట్గా వెళ్తుందంటే నా వెనకాల ఒక షాడో ఉందండి. ఆ షాడో పేరే ఫాస్. అది నెక్స్ట్ సినిమాకి రివీల్ అవుతుంది. అప్పుడు దాకా దీన్ని ఇలా దాస్తున్నా. థ్యాంక్స్ అండి. షాడో సార్కి కూడా థ్యాంక్స్. ఏంటంటే హీరో బుల్లోకాయలో డిగ్రీ అయిపోయిన తర్వాత అతను బేసిక్గా మంచి రన్నర్ అండి. 100 meters నేషనల్ గోల్డ్ మెడలిస్టు. మంచి ఇది. మనోడికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత ఏంటో వద్దు ఇప్పుడు ఎప్పుడే ఇంట్రెస్ట్ వద్దు అంటే నాకు తెలియకుండానే ఒక 10 songs చేశాడు. ఆల్బమ్ సాంగ్స్ చిన్న 10 songs చేశాడు. చేసిన తర్వాత సరేలే అని చెప్పి ఈ సినిమాకి నేను హీరోగా పెట్టుకోవడం జరిగింది. కానీ అద్భుతంగా కష్టపడాడండి. బాడీ ఇలా కావాలి షేప్ అంటే 3 నెలల్లో బాడీ ఒక షేప్ కటింగ్ తెచ్చాడు. యాక్టింగ్ విషయంలో కానీ, హెయిర్ పెంచే విషయంలో కానీ, డే అండ్ నైట్ కష్టపడి ఫైట్ల విషయంలో కానీ కంటిన్యూ ఒకే షెడ్యూల్ అవ్వడం వల్ల చాలా హార్డ్ వర్క్ అనమాట. టెక్నీషియన్ అంటే అలా పడుకుంటాం, ఆర్టిస్టులు అలా ఉండదని చాలా కష్టపడాలి. అలా కష్టపడ్డాడు. నాగార్జున నీకు థ్యాంక్స్. నిజంగా ఇలాగే భవిష్యత్తులో మంచి సినిమాలు తీయాలి మనోడు, మంచి ప్రొడ్యూసర్లు రావాలని కోరుకుంటున్నా.
ఆల్ ది బెస్ట్ నాగార్జున. థ్యాంక్ యూ. అలాగే ఆద్యారెడ్డి మా హీరోయిన్ అండి. అమ్మాయిని బాగా వైట్ ఉంటుంది అమ్మాయి. నేనే ఆ క్యారెక్టర్ కోసం డిజైన్ కోసం ఏం చేశానంటే అంబర్ పౌడర్ వేసి బ్లాక్ చేసి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా యాప్ట్ అండి అమ్మాయి. చాలామంది వచ్చారు, అందరూ నార్త్ స్టైల్ సరిపోవట్ల. అందరూ స్కిన్ టోన్ వైట్ ఉండడం కానీ నార్త్ కానీ మన తెలుగు అమ్మాయే బాగుంటుందని చెప్పి తెలుగు అమ్మాయిని తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ మాత్రం 100% యాప్ట్ అనమాట. కొంతమంది అన్నారు ఇదేంటి అమ్మాయి సన్నంగా ఉంది అలాగ ఉంది అన్నారు, కానీ నో ఆ క్యారెక్టర్కి అమ్మాయి 100% యాప్ట్ అనే అమ్మాయిని పెట్టుకోవడం జరిగింది. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ భావన నీలిపు. అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్ అండి, తెలుగు అమ్మాయి కూడా. వీళ్ళు ఈరోజు రాలేదు. నెక్స్ట్ శ్రీనివాస్ ముకుంద, చొప్ప శ్రీనివాస్ ముకుంద మంచి ఆర్టిస్టు, కాశీబాబు క్యారెక్టర్ చేశాడు, అతను కూడా థ్యాంక్స్. నెక్స్ట్ కామేశ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, నాకు అతను కాస్టింగ్ కూడా ఆయనే చూసుకున్నాడు ఆర్టిస్టులందరినీ కూడా. కామేశ్ కూడా థ్యాంక్స్. అలాగే సుధాకర్ గారికి కూడా థ్యాంక్స్. నెక్స్ట్ మురళి క్యారెక్టర్ వేసాడండి శ్రీను గారు అని చెప్పేసి, రైల్వే శ్రీను, ఆయనకు కూడా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ పుష్పనా మనోడి పేరు పుష్ప గారికి, పుష్ప మంచిగా చేశాడండి దాంట్లో చైల్డ్ క్యారెక్టర్ ఒకటి, అతను కూడా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మా సినిమా నవంబర్ 14 వస్తుంది. ప్రేక్షకులందరూ కూడా ఆశీర్వదించి, కొత్త నటీనటులందరూ ఉత్తరాంధ్ర నటులు ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరినీ ఆశీర్వదించి ఈ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా సోషల్ మీడియాను కోరుకున్నది ఒకటే, మీరందరూ తీసుకెళ్తేనే సినిమా జనాలకు వెళ్తుంది, లేకపోతే నేను ఒక్కడనే తీసుకెళ్ళాను. ఎందుకంటే ఒకడు చేస్తే చిన్న పని అవుద్ది, అదే 100,000 మంది చేస్తే ఎక్కువ అవుద్ది. మీ ఒక మనిషి 100 మందితో సమానం. మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ బాగా తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.